తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో దొంగతనాల పరంపర కొనసాగుతోంది. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలతో స్థానికులలో ఆందోళన నెలకొంది. తాజాగా సుందరయ్య నగర్లో చోటు చేసుకున్న భారీ చోరీ ప్రాంతాన్ని మరోసారి కలవరపరిచింది. బేకరీ నడిపే ఓ వ్యక్తి ఇంట్లో భారీ దోపిడీ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. బాధిత కుటుంబం బంధువుల వివాహానికి బెంగళూరుకు వెళ్లిన సమయంలోనే దొంగలు ఇంటిని టార్గెట్ చేశారు. కేజిన్నర వెండి, 20,000 నగదు, అలాగే విలువైన పట్టుచీరలు దొంగిలించిన దొంగలు దొంగతనం చేసిన తర్వాత కూడా ఇంట్లోనే సేద తీరినట్టుగా కనిపిస్తోంది. ఇంట్లో ఉన్న మద్యం సేవించి, డ్రై ఫ్రూట్స్ తిని, అక్కడే అరగంటకు పైగా విశ్రాంతి తీసుకుని తెల్లవారుఝామున ప్రశాంతంగా వెళ్లిపోయినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటపడుతోంది. ఈ నిర్లజ్జమైన ధైర్యం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వివాహానికి వెళ్లిన కుటుంబం ఉదయం తిరిగి ఇంటికి చేరుకున్నప్పుడు తలుపులు పగులగొట్టబడి ఉండటం గమనించి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దొంగలు ఇంట్లో తిరిగిన ఆనవాళ్లు, పడుకుని ఉన్న గుర్తులు, అలాగే మద్యం సీసాలు అక్కడే కనిపించాయి. ఫిర్యాదందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాద ప్రదేశాన్ని పరిశీలిస్తూ డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలను రంగంలోకి దించారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాలన్నింటినీ స్వాధీనం చేసుకుని దొంగల కదలికలపై విశ్లేషణ కొనసాగిస్తున్నారు. స్థానికులు వరుసగా జరుగుతున్న చోరీలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో గస్తీ మరింత పెంచాలని పోలీసులను కోరుకుంటున్నారు. మణుగూరులో ఇటీవల నెలకొన్న చోరీల శ్రేణి నేపథ్యంలో ఈ ఘటన మరోసారి భద్రతా లోపాలను బహిర్గతం చేసింది. పోలీసులు త్వరలోనే నిందితులను గుర్తించి పట్టుకుంటామంటూ భరోసా వ్యక్తం చేశారు. స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి వీరబాబు అందించిన నివేదిక. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. నా పేరు ధరణి అండి, బెంగళూరు బేకరీ. నేను సుందరయ్య నగర నివాసిని. నేను బెంగళూరుకి మ్యారేజ్ నిమిత్తం బెంగళూరు వెళ్ళా, 8 రోజులు వెళ్ళా. మళ్ళీ వచ్చి చూసేసరికి ఇంట్లో దొంగలు పడ్డారు. మొత్తం బీరువాలు మంచం అన్ని చిందరవందరగా వేశారు. దాంట్లో కేజీన్నర వెండి, 20,000 క్యాష్ కూడా పోయింది. మళ్ళీ దొంగ లోపల మందు తాగి అక్కడే పట్టుకొని వెళ్ళాడు. దీని గురించి మణుగూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ జరిగింది. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు.